హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? నేనైతే మంచిగా ఉన్నా. ఇవాళ మేక కార్యంతో కూర వేయబోతున్నా. మేక కార్యం కూర మస్తు కమ్మ ఉంటుంది పల్లెటూరు పద్ధతిలో. ఏం వేయం, సింపుల్గా గరం మసాలాలు, ఉల్లిగడ్డలు, అల్లం పేస్ట్, పసుపు వేసి చేస్తా. మస్తు కమ్మ ఉంటుంది. మీరు ఊరికే మేక కూర తిని తిని బోరస్తుంది కదా, అప్పుడప్పుడు మీరు కూడా ఇట్లా వెరైటీగా మేక కార్యం తెచ్చుకోరి, ఒకసారి టిల్లీలు తెచ్చుకోరి, ఒకసారి కిడ్నీలు తెచ్చుకోరి. అప్పుడప్పుడు ఇట్లా వెరైటీగా వండుకొని తింటే మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇలా మేక కార్యం కూర చేస్తున్నా, చూడండి. గిన్నె గరమైనాక సరిపడా నూనె పోసుకోవాలి. నూనె గరమైనాక మసాలా దినుసులు అంటే లవంగాలు, దాల్చిన చెక్క, ఇలాచి వేసుకోవాలి. అట్లనే ఉల్లిగడ్డలు కూడా వేసుకోవాలి. ఖచ్చితంగా ఇవి ఎర్రగా అయ్యేటట్టు గోలించుకోవాలి. ఇట్లా ఉల్లిగడ్డలు ఎర్రగైనాక కొంచెం పసుపు వేసుకోవాలి. అట్లనే అల్లం వెల్లుల్లి ముద్ద కూడా వేసుకోవాలి. వేసుకొని మంచిగా పచ్చివాసన పోయేంత వరకు మంచిగా గోలించుకోవాలి. చిన్న చిన్న ముక్కలు కోసుకున్న కార్యం ముక్కల్ని వేసుకొని ఒక 5 నిమిషాల పాటు సన్నని మంట మీద నూనెలో మంచిగా గోలించుకోవాలి. ఇట్లా మంచిగా కూరలో నీళ్ళు ఊరినాక తగ్గట్టు కారం వేసుకోవాలి. అట్లే ఉప్పు కూడా వేసుకొని ఇంకొక 10 నిమిషాలు కానీ 15 నిమిషాలు మంచిగా కూర ఉడికేటట్టు మంచిగా ఉడికించుకోవాలి. కొంచెం ముదిరింది అయితే కొన్ని నీళ్ళు పోసుకొని మంచిగా ముక్కలు ఉడికేదాకా ఉడికించుకోవాలి. మస్తు కమ్మగా వాసన వస్తుంది. ఇప్పుడు లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని దించుకుందాం.
అబ్బా కమ్మ వాసన వస్తుంది. చూసిరు కదా ఎంత సింపుల్గా చేసిందో. మీరు కూడా అప్పుడప్పుడు ఇట్లా చేసుకొని తిని చూస్తా. వాసన అయితే మంచిగా వస్తుంది. బుక్కకు ఒక కార్యం ముక్క పెట్టుకొని తినాలి. లేత మాంసం కాబట్టి జల్ది ఉడికిది, మస్తు కమ్మ ఉంది. ఇంకో విషయం ఏంటంటే, మీకు తెలంగాణకు సంబంధించిన నాన్ వెజ్ కర్రీస్ అంటే మాంసం కూరలకు ఏం డౌట్స్ ఉన్నా, ఎటువంటి సలహాలు కావాలన్నా కామెంట్ పెట్టండి, నేను ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాను మీకు. ఓకేనా? ఇంకో విషయం, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మర్చిపోకూడదు.